కాబట్టి మనమే ఇయ్యాలి. మనం పరాలిస్తే వాడు శుద్ధుడై మన మీదకి శత్రుడై వస్తాడు కదా. ఏమరా అంటున్నారా?
నీకు బలం ఇస్తుంది. ఇది బలాన్ని ఎవరి మీద ఉపయోగించకుండా చక్కగా ఎవరిని హాని లేకుండా బతుకుతారు. సరే నాయన, అదే విధంగా ఎవరికి హాని చేయకుండా మీ బలం తీసుకొని మీ సేవలు చేసుకునే ఉండేవాడు కదా. వరం ఇచ్చిన అడగలేదు ఈరోజు మరి. ఆ యొక్క ఈ బాలుడికి ఆయుష్ పోసి బలములు ఇస్తే నేనేం చేస్తున్నానా వెళ్ళిపోతాడా కైలాసం వెళ్ళిపోతాడా? చెప్పు చెప్పు రాదా? సరే నిలబడే ఆ సులభ శంకరం కూడా పోలేదా? సరే సరే రాదా? ఈశ్వరయ్యా ఇంకొక కోరిక ఇప్పుడు నడిగేదా ఇష్టపూర్తిగా దూరము శంఖము చూడిగా కోరిది. ఈశ్వరయ్యా నీవు ఇష్టపూర్తి ఓ ఈశ్వర ఓ బాలక దేవు చూలము శంఖము రెండు కోరిది కదా, నీ ఇష్టపూర్తిని నాకు ఇవ్వు స్వామి. నాకు తగ్గ బలములు కావాలన్నా బలములు ఇచ్చింది. అయితే ఇప్పుడు మన దగ్గర ఆయన ఎవడుతాం దూరం శంఖంగా శంఖము రెండు నీ ఇష్టపూర్తిగా ఇవ్వాలని చెప్తున్నాను. ఇష్టం ఉంటేనే ఇవ్వండి. లేకపోతుందా లేకపోతుందా అభయం ఇస్తాను నువ్వు ఏం కావాలని ఇస్తాను కాబట్టి ఇస్తాను అన్నట్టు. బావరో బాలుడు ప్రేమతో కోరను ఏమి చేతును శూలం ఎట్లెత్తును బల ప్రాకులను భూమిలో నైతడించ బామ ఇతనికి ఇవ్వబాంతి లేదు. ఈ యొక్క బాలకుడు శూలము కదా శూలము చెట్టము ఇయ్యమంటుడుగా ఆ ఇచ్చినట్టయితే నా యొక్క బలము కుంగి వాడు బలపరాకుడు అవుతాడు కాబట్టి ఆయనకి ఇయ్యాలని మనసు లేదు పార్వతి. ఓ రాదా మన కొడుకే కదా మన కొడుకు ఎప్పుడు మనకి ఇయ్యాలి. కొడుకు కొడుకు ఎంకలు ఎందుకు కొడుతుంది? ఓ రాదా అమ్మ వినవన అవనిలోన ఈశ్వరుని భార్యవు నీవు ఇంపుగాను ఇవ్వనవ్వ నీవు అతనికి ఇప్పించవమ్మ సమ్మతితో నీ కన్న కొడుక ఓ అమ్మ తప్పక ఆ బాలుడికి దూరము శక్తము ఇప్పించుము. సరే మంచిది నాదా నేను ఆ యొక్క మా ప్రాణాలతో చెప్పి ఇప్పిస్తాను. వేలు ఓ నాదా గొప్పకు బలములిస్తిమి భ్రమను చెంది ఇమ్ము శూరమ్ము శంఖము నేను కొమ్మను చెప్తున్నా కోరిక తీరా.
ఏం కాదు చెడియరోనా చంద్రముఖి చెడియరోనా చంద్రముఖి తులనెట్లా ఇస్తే చెడియరోనా చంద్రముఖి తులనెట్లా ఇస్తే చెడియరోనా చంద్రముఖి తులనెట్లా ఇస్తే చెడియరోనా చంద్రముఖి తులనెట్లా ఇస్తే చెడియరోనా చంద్రముఖి నేను సాధారణ మనిషిలాగా తయారైతే కాబట్టి ఆ శూలం ఆ యొక్క బాలుడికి ఆ యొక్క సూర్యశక్తి ఆ కుమారుడే కదా అన్నావా ఆ యొక్క బాలుడికి శూలం ఇస్తే మనకు చాలా కష్టం వచ్చింది ఏం కాదన్నావా కంద పడుకొని బాలుడికి శూలం ఇస్తే మనకు చాలా కష్టం వస్తుంది పార్వతి. నా మాట విని ఆ శూలం శంఖం మర్చిపోయి ఇంకేమి మనం కావాలన్నా ఇచ్చేది నువ్వు అడుగు పార్వతి. మనకేమైనా కష్టమో
కాసి అన్నాడు. కందక